మన ప్రకృతి, పుణ్యక్షేత్రాలు, పర్యటనలు మన జీవన శైలిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. మన దేశంలో ఉన్న ప్రాచీన ఆలయాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, అసలు కథలను మీ ముందుకు తీసుకురావాలనే ఈ చిన్న ప్రయత్నమే మా ఈ ప్రయాణం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వెళ్ళిన ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్. ఇక్కడే ఉన్నది భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం. ఈ వీడియోలో మనం చరిత్ర, పౌరాణిక కథ, అమ్మవారి ఉగ్రరూప విశేషాలు, గర్భగుడిలోని దేవీ స్వరూపం, వాస్తవ ఆధారాలతో తెలుసుకుంటాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. శక్తిపీఠం ఎలా ఏర్పడింది? పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో శివుని అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడు సతీదేవి శరీరాన్ని భుజాలపై మోస్తూ తాండవం చేయగా సృష్టి నాశనం అవుతుందని దేవతలు భయపడ్డారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా విభజించాడు. ఆ శరీర భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలు అయ్యాయి. అలంపూర్లో సతీదేవి యొక్క పైదంతం పడిందని పురాణ విశ్వాసం. అందుకే ఇది ఒక మహాశక్తిపీఠం. జోగులాంబ అనే పేరుకు అర్థం ఏమిటంటే, జోగులాంబ అంటే యోగులను రక్షించే తల్లి, తపస్సు చేసే యోగులకు శక్తినిచ్చే దేవి. ఇది లలిత సౌమ్య రూపం కాదు, ఇది ఒక ఉగ్ర శక్తి రూపం. పూర్వకాలంలో తాంత్రికులు, యోగులు, సిద్ధులు ఈ ప్రాంతంలో తీవ్రమైన సాధనలు చేసేవారు. అందుకే ఈ దేవతను యోగుల తల్లి జోగులాంబ అని పిలిచారు. అలంపూర్ దక్షిణ కాశీ. పురాణాల్లో అలంపూర్ను దక్షిణ కాశీగా పేర్కొంటారు. ఎందుకంటే ఇక్కడ తుంగభద్రా నది ప్రవహిస్తుంది. ఇది శైవ సాంప్రదాయానికి ప్రధాన కేంద్రం. ఇక్కడే ఉన్నవి ప్రసిద్ధ నవబ్రహ్మ ఆలయాలు. అంటే ఒకే ప్రదేశంలో శక్తి, శివుడు, వేద, సాంప్రదాయం మూడు కలిసిన పవిత్ర భూమి ఇది. జోగులాంబ ఆలయ చరిత్ర ఏమిటంటే, ప్రస్తుత జోగులాంబ ఆలయం పురాతన ఆలయం కాదు. అసలు జోగులాంబ దేవాలయం 7వ, 8వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. అప్పుడు అలంపూర్ ఒక ముఖ్యమైన రాజధాని ప్రాంతం. 14వ శతాబ్దంలో విదేశీ దాడుల సమయంలో అలంపూర్ పూర్తిగా ధ్వంసమైంది. జోగులాంబ ఆలయం కూడా కూల్చివేయబడింది. కానీ భక్తులు అమ్మవారి విగ్రహాన్ని రక్షించి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. దాదాపు 600 సంవత్సరాలు అమ్మవారు అక్కడే పూజలు అందుకున్నారు. ఇది చాలామందికి తెలియని నిజం. భక్తుల కోరిక మేరకు ప్రభుత్వ ప్రయత్నాలతో 2005 సంవత్సరంలో జోగులాంబ అమ్మవారి ఆలయం మళ్ళీ అలంపూర్లో పునర్నిర్మించబడింది. గర్భగుడిలో అమ్మవారి ఉగ్రరూపం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అత్యంత పవిత్రమైన ప్రదేశానికి వస్తున్నాం. జోగులాంబ అమ్మవారి గర్భగుడి.
ఈ గర్భగుడిలో అడుగుపెట్టగానే సాధారణ దేవాలయ అనుభూతి కాదు, ఒక భయ మిశ్రమిత భక్తి మనసును కమ్మేస్తుంది. అది భయం కాదు అండి, అది అమ్మవారి ఉగ్రశక్తి అనుభూతి. తీక్షణమైన కళ్ళు, బయటకు కనిపించే నాలుక, దుష్టశక్తులను సంహరించే ముఖభావం. ఈ రూపం భక్తులను కాపాడే రక్షక శక్తి రూపం. అమ్మవారి తలపై ఉన్న ప్రతికల అర్థం. చాలామంది అడుగుతారు, శవం, పాములు, తేలు, గబ్బిలం ఉన్నాయా అని. ఇవి జీవజంతువులు కాదు, ఇవి శిల్ప ప్రతికలు మాత్రమే. శవం శక్తి లేని శివతత్వానికి సూచన. సర్పాలు కుండలిని శక్తి. భయానక రూపాలు అహంకారం, పాపనాశనం. ఉగ్ర అలంకరణలు తంత్ర సాధన శక్తి. ఇవన్నీ భయపెట్టడానికి కాదు, భక్తుడిలోని నెగిటివిటీని కాల్చివేయటానికి. జోగులాంబ అమ్మవారు ఎందుకు ఉగ్ర రూపంతో ఉన్నారు? జోగులాంబ అమ్మవారు సాధారణ కోరికలు తీర్చే దేవత మాత్రమే కాదు, ఆమె ఉగ్ర రాక్షసులను సంహరించిన రక్షణ శక్తి రూపం. ఇది తల్లి ప్రేమే, కానీ పిల్లలను కాపాడే ఉగ్ర తల్లి ప్రేమ. శక్తిపీఠ స్థానం జోగులాంబ అమ్మవారి ఆలయం. ఇది 18 మహాశక్తిపీఠాల్లో ఒకటి. అలాగే కొన్ని పురాణాల్లో శక్తిపీఠాల క్రమ వివరణలో ఈ పీఠాన్ని 5వ స్థానంలో పేర్కొంటారు. అలంపూర్లోనే నవబ్రహ్మ ఆలయాలు మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. వాటి పూర్తి చరిత్ర, శిల్పకళ విశేషాలు మరొక ప్రత్యేక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన ప్రాచీన పురాణాలు ఇక్కడ శక్తి అద్భుతాలకు నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మళ్ళీ మరో పవిత్ర ఆలయ దర్శనంతో మరియు ఆధ్యాత్మిక ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. జై జోగులాంబ.